మళ్ళీ మీరే మాకు ముఖ్యమంత్రిగా రావాలి అంటూ జనం ముక్త ఖండంతో నినదిస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజున బస్సుతో పాటే జన సునామీ కదిలివచ్చింది. ఎటు చూసినా జనమే, ఎవరి చేతిలో చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాల రెపరెపలే. అందరి వదనాల్లోనూ ఉత్సాహపు జోషే. 5 ఏళ్ల తమ పాలన గతంలో చంద్రబాబు నాయుడు పాలనను పోల్చుకొని పేదలు పట్టని చంద్రబాబును ఇంటికి పంపి జనం తలరాతను మార్చడానికి, సంక్షేమ పథకాలు కొనసాగటానికి ప్రజలు ఓటు వేయాలన్నారు జగన్మోహన్ రెడ్డి. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి, ఏ రంగం తీసుకున్నా గత 5 ఏళ్లలో కేవలం 58 నెలల పాలనలోనే ఎన్నో అద్భుతాలు సాధించామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్ష్యాధారాలతో సహా వివరించారు. ఇంతటి విప్లవాత్మక మార్పులు గత చంద్రబాబు పాలనలో ఎందుకు జరగలేదో ఆలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పేదల బతుకులు మార్చిన అద్భుత పాలన కొనసాగాలంటే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని ఆయన సూచించారు. తమ ఇళ్లలో ఈ పాలనలో మంచి జరిగిందని భావిస్తే తమకు అండగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల యుద్ధం కార్యకర్తలే కదం తొక్కేందుకే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఉదయం పత్తికొండ నుండి 4వ రోజు యాత్ర ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల యుద్ధం కార్యకర్తలే కదం తొక్కేందుకే రాతన గ్రామం మీదుగా తుగ్గలి చేరుకున్నారు. తుగ్గలిలో రాతన, తుగ్గలి గ్రామ సచివాలయాల పరిధిలోని ప్రజలతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ 2 గ్రామాల పరిధిలో 10,000కు పైగా జనాభా ఉన్నారు. 58 నెలల పాలనలో ఈ 2 గ్రామాల్లో జరిగిన విప్లవాత్మక మార్పులను గమనించాలని జగన్మోహన్ రెడ్డి ముఖాముఖిలో ప్రజలను ఉద్దేశించి అన్నారు. 58 నెలలు అన్ని రంగాల్లోనూ మంచి మార్పులను చూశారు. మరి ఈ మార్పులు గత చంద్రబాబు నాయుడి పాలనలో ఎందుకు లేవో కూడా మీరు ఆలోచన చెయ్యాలని ఆయన అన్నారు. మన గ్రామాలలో ఇంతకు ముందు జరగనట్టుగా ఏ రకమైన ప్రస్ఫుటమైన మార్పులు మన గ్రామంలో ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి విప్లవాత్మక మార్పులు మన గ్రామంలో ఇంతకు ముందు గత ప్రభుత్వాలలో ఎందుకు ఈ రకమైన మార్పులు కనిపించడం లేదు, ఎందుకు కనిపించలేదు? మరి కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 2 సచివాలయాల పరిధిలకు సంబంధించిన ఈ గ్రామాలలో ఎందుకు ఈ మాదిరిగా ఇంత గొప్పగా మార్పు కనిపిస్తూ ఉంది అన్నది మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడి పాలనలో ఏ పథకమైనా టీడీపీ వారికే దక్కేది. కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే అధికారులను ఉద్దేశించి ఒకటే చెప్పారు, ఏ పథకమైనా అభివృద్ధి ఫలమైనా వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాల్సిందే అన్నారు. అందులో రాజకీయ పార్టీలు కానీ, కులమతాలు కానీ, ప్రాంతాలు కానీ చూడనివద్దని ఆయన ఆదేశించారు. దానికి అనుగుణంగానే అన్ని పథకాలు అర్హులందరికీ దక్కుతున్నాయి. దాన్నే ముఖాముఖిలో జగన్మోహన్ రెడ్డి వివరించారు. కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయ పార్టీ ఏది అని కూడా చూడకుండా చివరకు మనకు ఓటు వేసి, మనకు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా కూడా పర్వాలేదు, వాళ్ళకైనా కూడా అర్హత ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరకాలి, ఖచ్చితంగా జరగాలి అని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం. ఈ తుగ్గలి గ్రామానికి సంబంధించి
1748 ఇల్లులుంటే ఈ సచివాలయం పరిధిలో, ఇందులో మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం, లేదా నేరుగా చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం గమనిస్తే ఒకసారి అక్షరాల 1666 ఇండ్లు 1748 ఇళ్లకు గాను, అంటే 95% ఇళ్లకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం. తెలుగుదేశం పాలనలో ఏం కావాల్సి వచ్చినా జన్మభూమి కమిటీలనే అడగాలి. వారికి నచ్చిన వారికే ప్రభుత్వ పథకాలు అందేవి. వారికి నచ్చకపోతే అర్హులైన ఏ పథకము దక్కేది కాదు. చివరకు మరుగుదొడ్లు కూడా జన్మభూమి కమిటీ సిఫార్సుల మేరకే మంజూరయ్యే దౌర్భాగ్య పరిస్థితి ఉండేదని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. పెన్షన్ కావాలన్నా లంచాలు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు, సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలన మీరంతా గమనించినారు. ఆ రోజుల్లో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, లేదు ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా మీ ఖాతాల్లోకి వచ్చే పరిపాలన ఒకటి వస్తుంది, అలా చేయగలుగుతాము అని ఎవరైనా చెప్పుంటే మీలో ఏ ఒక్కరూ కూడా నమ్మడానికే ఇది సాధ్యం కాదు అనే మాట మీ నోట్లో నుంచి వచ్చే పరిస్థితి నుంచి 58 నెలల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో సైతం ప్రభుత్వ బడులను ఎంత గొప్పగా తీర్చిదిద్దామో గుర్తుంచుకోవాలన్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ బడులను చూసి కార్పొరేట్ విద్యా సంస్థలు తమని తాము మార్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటే నాడు నేడులో ప్రభుత్వ బడులు ఎలా తయారయ్యాయో ఆలోచన చెయ్యాలన్నారు. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులు రూపురేఖలు మారాయి. నాడు నేడుతో గవర్నమెంట్ బడులు రూపురేఖలు మారాయి. తెలుగు మీడియం పోయి గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం అయ్యాయి. 8వ తరగతి పిల్లాడి చేతిలో ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి మన గవర్నమెంట్ స్కూల్లో. 6వ తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడిలో ఉన్న క్లాస్ రూములు 6వ తరగతి నుంచే ఏకంగా ఐఎఫ్పి ప్యానెళ్లతో డిజిటల్ బోధన మన క్లాస్ రూమ్లలో ఈరోజు గవర్నమెంట్ బడులలో, పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఈరోజు డిజిటల్ బోధనతో కార్పొరేట్లు కూడా గవర్నమెంట్తో పోటీ పడాల్సిన పరిస్థితిలోకి గవర్నమెంట్ స్కూళ్ళు తయారయ్యే పరిస్థితులు ఈరోజు మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నాయి. మార్పు చూడమని అడుగుతా ఉన్నా. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఊహించని విధంగా విస్తరించి ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచడం వల్ల ఎవ్వరూ కూడా వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి లేకుండా ప్రజల ప్రాణాలకు ప్రభుత్వమే రక్షగా నిలిచిందన్నారు. ప్రజలో ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలు కాకుండా వైద్యం అందే దిశగా అడుగులు పడ్డాయి. 4 అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్ మన గ్రామంలోనే కనిపిస్తూ ఉంది. అక్కడే విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో అనుసంధానం. మొట్టమొదటిసారిగా ప్రతి 15 రోజులకు ఒకసారి డాక్టర్ వస్తూ ఉన్నాడు. విలేజ్ క్లినిక్లో కూర్చొని ఈరోజు వైద్యం అందిస్తూ ఉన్నాడు. ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంది. ప్రతి ఇంటిని జల్లడబడతా ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ టెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీ పరిధిని 1000 ప్రొసీజర్ల నుంచి 3300 ప్రొసీజర్లకు పెంచాం. ఆరోగ్యశ్రీ కార్డు లిమిట్స్ ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని తీసుకొని పోయాం. ఎప్పుడూ చూడని విధంగా మన గ్రామంలోనే ఈరోజు మనకు మందులు ఇస్తూ అన్ని రకాలుగా తోడుగా ఉంటూ విలేజ్ క్లినిక్లు మన గ్రామంలోనే దర్శనమవుతా ఉన్నాయి. 5000 పైచిలుకు జనాభా ఉన్న ఒక్క తుగ్గలి గ్రామానికే 58 నెలల వ్యవధిలో వివిధ పథకాల కింద ఏకంగా 29,65 లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో వేశామని వివరించారు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఈ 58 నెలల కాలంలో 29,65 లక్షలు 29,65 లక్షలు ఈ ఒక్క తుగ్గలి గ్రామ సచివాలయ పరిధిలో 5,226 జనాభాకు 1,748 ఇల్లున్న ఊరిలో 1,666 ఇళ్లకు అక్షరాల ఈ 58 నెలల కాలంలో 29,65 లక్షల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయాయి.
జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుంటే తుగ్గలి, రాతన గ్రామాల ప్రజలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. మీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అందని వారే లేరు. మీ పథకాలే లేకపోతే మా జీవితాలు దుర్భరంగా ఉండేవి. మా సొంతింటి కల నెరవేరేదే కాదు, మా ఇళ్లలో సంతోషాలు ఉండేవే కావు. మా తలరాతలను మార్చిన మీరే మరోసారి ముఖ్యమంత్రి కావాలి అంటూ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తడిబారిన గుండెలతో, ప్రేమానురాగాలు నిండిన స్వరాలతో నినదించారు. మిమ్మల్నే మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవటానికి మేమంతా సిద్ధమంటూ గాల్లోకి పిడికిళ్లు విసురుతున్నారు. తుగ్గలి ముఖాముఖిలో ప్రజలకు అన్ని పథకాలు అందుతున్నాయా లేదా అన్నది ఆరా తీయడానికి వచ్చారు జగన్. అమలవుతోన్న పథకాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్నది జనం నోటనే తెలుసుకోవాలని వచ్చారు. ప్రజలు ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తే ఆ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలన్న ఆలోచనతో వచ్చారు. ఈ క్రమంలోనే జనాన్ని వారి అభిప్రాయాలు చెప్పమనేసరికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. తమ కష్టాలను ఈ ప్రభుత్వం ఎలా కడతీర్చిందో చెప్పుకుని భావోద్వేగాలకు గురయ్యారు. మీలాంటి సీఎంని గతంలో చూడలేదన్నారు. మళ్లీ మీరే సీఎం కావాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందని వ్యక్తి తమ గ్రామంలోనే ఎవరూ లేరని కొందరు సంతోషంగా చెప్పారు. నీ నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఉన్నారన్న, లబ్ధి పొందలేరన్న మనిషే లేడు. నీ ప్రభుత్వంలో లబ్ధి పొందని మనిషే లేడు. మనము ప్రతి మనిషి ఓటు వేసినా ఏకపోయినా నీ నుంచి లబ్ధి పొందినారు కాబట్టి ఎంతో మంది ఏకపోయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా నీ పథకాలు పొంది ఎంతో మంది లబ్ధి పొంది నీకు ఆకర్షితులై నీ కోసం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నా. దానికోసం మేము సిద్ధంగా ఉన్నా. తన తండ్రికి కిడ్నీ పాడైతే లక్షలాది రూపాయల విలువైన వైద్యాన్ని మీ ప్రభుత్వమే అందించిందని జనార్దన రెడ్డి అనే వ్యక్తి ఉద్వేగంగా చెప్పారు. నాకు తండ్రి లేరు, తండ్రి లేని కుటుంబాన్ని పెద్ద కొడుకు చూస్తారని అంటారు. మీరే మా ఇంటికి పెద్ద కొడుకు అని జనార్దన్ రెడ్డి అనడంతో ముఖాముఖిలో ఉన్న వారంతా ఉద్వేగానికి గురయ్యారు. మాకెవ్వరు లేరన్న, మా అమ్మ, మా అన్న, నేను ముగ్గురమే ఉన్నాము. మామూలుగా తండ్రి ఇంట్లో చనిపోతే పెద్ద కొడుకే ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తాడని అంటుంటారు. ఆ పెద్ద కొడుకు మీరే అని మేము భావిస్తున్నామన్నా. అలాగే ఒక సెంటెన్స్ రాశాడన్న ఒక రచయిత, చెప్తాను. కోల్పోయినది తిరిగి మనం పొందలేమేమో కానీ పొందేది మాత్రం కోల్పోయిన దాని కొద్ది గొప్పగా ఉండాలంటారు. అది మీ ద్వారా మేము పొందామని ఇప్పుడు భావించుకుంటూ ఉన్నామన్నా. ఆటోమేటిక్గా దయచేసి మీరే మా ఇంటికి పెద్దన్న, మాకెవరు లేరు, మా నాన్న లేడు, చనిపోయినాడు. ఒక్క ఫోటో మీరు ఇస్తే ఆ ఫోటో మా ఇంట్లో ఉంటుంది, మీ సంతకం నా గుండెల్లో ఉంటుందన్న. ప్రభుత్వ బడిలో జగనన్న గోరుముద్ద చాలా అద్భుతంగా ఉంది మామయ్య అంటూ ఓ కుర్రాడు మైక్ పట్టుకుని హర్షం వ్యక్తం చేయడం అందరినీ ఆకట్టుకుంది. నమస్కారం జగన్ మామయ్య, నేను 7th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు ఓసూర్. మా స్కూల్ ఎంత బాగా తయారు చేసినారు జగన్ మామయ్య, నాడు నేడు అనుకుంటా. గోరుముద్ద అని పథకం తెచ్చిన కోసం మాకు మంచి మంచి ఆహారతాలు తెచ్చినారా మామయ్య. కోడిగుడ్డు, చిక్కీ అన్నీ తెచ్చినారు. ఆరోగ్యశ్రీ గురించి కూడా మా డాడీకి ఆపరేషన్ చేయించినారు. మా అత్త శ్రీదేవి సపోర్ట్ గురించే మా డాడీ బతికినాడు మామయ్య. మా నమ్మకం, మా జీవితం నువ్వే అంటూ మహిళలు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. మిమ్మల్ని మేమే గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. చేయిదా డబ్బులు, ఆసుపత్రి డబ్బులు అన్ని ఇచ్చినాకే మాకు ఎంత కుటుంబం వాళ్ళని దీవించిన కాగా మా ఈ కుటుంబం వాళ్ళన్నీ క్షేమంగా ఉండవని, మీరు ఇంతమంది వచ్చినారు జగనన్నను గెలిపించుకోవాలని ఆశగా మీ చెయ్యి ఎత్తి అందరూ చూపించినాక ఉండాలని కోరుకుంటున్నాను. నిరుపేదలు, బహుజనులు అంటే ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు నాయుడికి చాలా చిన్న చూపు. ఆ విషయం సింగనమలలో మరోసారి చాటుకున్నారు చంద్రబాబు. సింగనమల నియోజకవర్గంలో ఓ పేద టిప్పర్ డ్రైవర్ కి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. దాన్ని ప్రస్తావిస్తూ టిప్పర్ డ్రైవర్ కి టికెట్ ఇచ్చారంటూ చంద్రబాబు హేళన చేశారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా పేదలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. తుగ్గలి ముఖాముఖిలో పాల్గొన్న ఓ దివ్యాంగుడు చంద్రబాబుకు కోలుకోలేని కౌంటర్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని కూడా ఆశ్చర్యపరిచారు. మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు. అంటే
అంటే సగానికి సగం ఆల్రెడీ గెలిచేసినాము సింగనమల నియోజకవర్గాన్ని అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెప్తున్నాము. ఎందుకంటే వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే, కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? నాకు కనిపించదు, నీకు కనిపిస్తుంది కదా బాబు, నీకు కనిపిస్తుంది కదా. నువ్వు చూడు, సింగనమల నియోజకవర్గంలో జూన్ 4వ తారీఖు జెండా ఎగరేసి జగనన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారిపేట పాలమూరి వినోద్ కుమార్ని నేనే అన్నకు స్వాగతం పలుకుతాను. పింఛన్లు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని మహిళలు చెప్పగానే జగన్మోహన్ రెడ్డి మైక్ అందుకుని దేశంలోనే నెలకు 3,000 రూపాయల పింఛన్ అందిస్తోన్న రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని సగర్వంగా చెప్పారు. ఏటా పింఛన్ల కోసమే 24,000 కోట్లు చెల్లిస్తున్నామని ఆయన వివరించారు. చంద్రబాబు హయాంలో కేవలం 1,000 రూపాయలు మాత్రమే పింఛన్ ఉండేదని గుర్తు చేశారు. దేశంలోనే ఇలా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఇంకొకటి లేదు, దేశంలోనే లేదు. ఇంకొక విషయం కూడా తెలుసా, ఇవాళ మన రాష్ట్రంలో మనం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తూ ఉన్నది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల కోసమే. మన తర్వాత మిగతా రాష్ట్రాలు ఇదే అవ్వల కోసము, ఇదే తాతల కోసము ఏ మేరకు ప్రేమ చూపిస్తూ ఉన్నాయి, ఇదే అక్క చెల్లెమ్మల కోసం ఏ మేరకు ప్రేమ చూపిస్తూ ఉన్నాయి పెన్షన్ల విషయంగా అని చెప్పి చూస్తే మనది 24,000 కోట్లు మనదుంటే మన తర్వాత వేరే రాష్ట్రం ఏది ఉంది అని చెప్పి చూస్తే 2వ స్థానంలో తెలంగాణ ఉంది, కేవలం 12,000 కోట్లు. ఇక 3వ స్థానం 4వ స్థానం చూస్తే 8,000 కోట్లు, 6,000 కోట్లు, 4,000 కోట్లు. ఎక్కడైనా పెన్షన్ ఎంత అని చూస్తే 500, పక్కన కూడా ఒరిస్సాలో కూడా 500, ఉత్తరప్రదేశ్లో కూడా 500. ఆరోగ్యశ్రీ పుణ్యాన తమ బంధువుల ప్రాణాలు నిలబడ్డాయని చాలా మంది ఉద్వేగంగా చెప్పారు. తమ ఇంట్లో అన్ని పథకాలు అందుతున్నాయని అన్నారు. ఇన్ని పథకాలు అందిస్తోన్న మీరే మాకు మరోసారి ముఖ్యమంత్రిగా రావాలి కావాలి అని నినదించారు. ఒక రోజును మించి మరో రోజు, ఒక ప్రాంతాన్ని మించి మరో ప్రాంతం. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జన స్పందన తీరిది. రోజు రోజుకి జన ప్రభంజనం పెరుగుతోంది. జగన్మోహన్ రెడ్డికి యాత్ర పొడవునా జనం బ్రహ్మరథం పడుతున్నారు, పూలవాన కురిపిస్తున్నారు, మహిళలు మంగళహారతులు పడుతున్నారు, అవ్వాతాతలు మనసారా దీవిస్తున్నారు. అందుకే ఈ యాత్ర విపక్షాల గుండెల్లో అణుబాంబులు పేలుస్తోంది, పార్టీ శ్రేణుల్లో జోష్ రెట్టింపు చేస్తోంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ నెల 27న ఆరంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజున కర్నూలు జిల్లాను దాటి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఉదయాన్నే పత్తికొండ నుండి ప్రారంభమైన యాత్ర రాతాన గ్రామం మీదుగా సాగింది. అడుగడుగునా జనం జగన్మోహన్ రెడ్డికి అభివాదాలు చేస్తూ జై జగన్ నినాదాలు చేస్తూ నీరాజనాలు పట్టారు. రాతాన నుంచి తుగ్గలి చేరుకున్నాక అక్కడ ముఖాముఖి నిర్వహించారు. అందులో ప్రజల నుండి ప్రభుత్వ పథకాల అమలు తీరును గురించి తెలుసుకున్నారు. అప్పుడే ప్రజలు అడిగిన కొన్ని కోరికలకు ఆయన సానుకూలంగా స్పందించారు. దారి పొడవున మండు టెండలను సైతం లెక్క చేయకుండా పండు ముదుసళ్లు రోడ్లపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం గంటల తరబడి నిరీక్షించారు. ప్రతి చోట జన ప్రభంజనాలు ఉండడంతో యాత్ర నెమ్మదిగా సాగుతూ వచ్చింది. ఈ క్రమంలో మహిళలు, వృద్ధులు కూడా హుషారుగా డాన్సులు చేయడం విశేషం.
జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం అందింది. తమ జీవితాల్లో వెలుగులు నింపిన జగన్మోహన్ రెడ్డిని చూడగానే జనం ఆనందంతో తబ్బిబ్బయ్యారు, భావోద్వేగాలకు గురయ్యారు. తమ ఆనందాన్ని, తమ కృతజ్ఞతలను పాటల రూపంలో వ్యక్తం చేశారు. హోసూరుకు చెందిన శివ ఓ పాటతో జగన్మోహన్ రెడ్డిని అలరించారు. అమ్మ ఒడితోటి ఆదుకున్నారు, పిల్లల చదువులు మీవి అన్నారు, విద్యా దీవెన పథకముతోటి చదువుల తల్లివి అయినావన్నా, విద్యా దీవెన పథకంతోటి చదువుల తల్లివి అయినావన్నా, మా పేద పిల్లలకు అండగా నిలిచితిరా మా జగనన్నా, పేద పిల్లలకు అండగా నిలిచితిరా మా జగనన్నా, అటు పొద్దు ఇటు పొడిచినా జగనన్నా మళ్ళీ నువ్వే రావాలన్నా. తుగ్గలి ముఖాముఖి తర్వాత జొన్నగిరి మీదుగా గుత్తి చేరుకుంది యాత్ర. గుంతకల్లు నియోజకవర్గం బసినేపల్లిలో జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ప్రజలు. గుత్తి గాంధీ సర్కిల్లో జన సునామీ హోరెత్తింది. అనంతపురం జిల్లాలోనే ఓ యాత్రకు ఇంతటి జనం తరలి రావడం గతంలో ఎన్నడూ జరగలేదు. నిప్పులు చెరిగే ఎండలను సైతం లెక్క చేయక జనం హుషారుగా ఆనందంగా తరలి రావడమే కాకుండా జెండాలు ఊపుతూ జై జై నినాదాలు చేస్తూ ఎగిరి గంతేశారు. పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్ మీదుగా యాత్ర సాగింది. దారి పొడవునా రోడ్డు కిరువైపులా ఉన్న భవనాలు, మేడలపైన జనం పెద్ద సంఖ్యలో చేరి బస్సులో వస్తోన్న జగన్మోహన్ రెడ్డికి అభివాదాలు తెలుపుతూ తమ ప్రాంతానికి స్వాగతాలు పలికారు. ఏపీలో జనం ఎటువైపు ఉన్నారో ఈ యాత్రే చాటి చెబుతోంది. తనపై ఆదరాభిమానాలు చాటుతోన్న ప్రజలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఒకటే చెబుతున్నారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకోవడానికి వేసేవి కావు. ఇవి మన తలరాతను మనమే మార్చుకునే అద్భుతమైన ఎన్నికలు. మీ ఓటుతోనే మీ భవిష్యత్తును నిర్దేశించుకునే ఎన్నికలు అంటూ దిశ నిర్దేశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ జరుగుతా ఉన్న ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం. ఈ జరుగుతూ ఉన్న ఈ మార్పులు కొనసాగడం ఎంత అవసరము అని అంటే, ఈ ఎన్నికల్లో మనం ఓటు వేసేది కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునే ఎన్నిక కాదు. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించమని కోరుతా ఉన్నాం. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు జరుగుతూ ఉన్న ఈ మార్పును కొనసాగించడం కోసం వేస్తూ ఉన్నాం. ఈ మార్పులు ఇలానే కొనసాగుతేనే పేదవాడు తలరాతలు మారుతాయి, పేదవాడు బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ మాటల్లో వాస్తవం ఉంది అని మీరు కూడా అనుకుంటే, మీ అందరితో కూడా నేను కోరేది ఒక్కటే, ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా మీ బిడ్డకు తోడుగా ఉండవలసిన అవసరాన్ని గమనించమని కోరుతా ఉన్నా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్. ఇది వాటి స్పెషల్ ఫోకస్.